మనసుకు బలహీనతను అలవాటు చేస్తే ప్రతి జ్ఞాపకం బాధను పంచుతుంది. జీవితంలో అతి కష్టమైన కాలమే ఒక గొప్ప పాఠం నేర్పిస్తుంది. ధైర్యం మాత్రమే మనిషికి అసలైన సంపద. దాన్ని కోల్పోతే అన్నీ కోల్పోయినట్టే. జీవితం అనే యుద్ధంలో నువ్వు గెలిచేంతవరకు శబ్దం చేయకు. ఎందుకంటే నీ విజయమే నిన్ను చులకనగా చూసేవారికి పెద్ద శబ్దమై వినిపిస్తుంది. సమయానికి ఉపయోగపడింది ఏదైనా సరే అది విలువలేనిదే. గొడుగు వర్షాన్ని ఆపలేకపోవచ్చు, కానీ వర్షంలో మిమ్మల్ని నిలబడేలా చేస్తుంది. ఆత్మవిశ్వాసం విజయాన్ని తీసుకురాకపోవచ్చు, కానీ జీవితంలో ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కొనే శక్తినిస్తుంది. పేదరికం అంటే నీ వద్ద డబ్బు లేకపోవటం కాదు, నీలో ఆత్మవిశ్వాసం లేకపోవటం. ఆత్మవిశ్వాసం పెంచే 5 రహస్యాలు. నిన్ను నువ్వు నమ్ముకో, అదే మొదటి శక్తి. పని ఎంత కష్టమైనా మొదలుపెట్టు. తప్పులు చేసినప్పటికీ నిలబడు. ప్రతి చిన్న విజయం నీ విశ్వాసానికి ఇంధనం. నీ కలలు నీ మాటల్లో కాదు, నీ పనిలో కనపడాలి. ప్రతి సవాలు పాఠం నేర్పుతుంది. ప్రతి ఆటంకం పరీక్షిస్తుంది. అలాంటి సమయంలో ధైర్యమే ఆయుధమైతే ఆత్మవిశ్వాసమే దారి చూపే దీపం అవుతుంది. అవమానించబడతారని భయపడకండి. తలపైకెత్తి మాట్లాడండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేయకండి. భయపడద్దు. నెమ్మదిగా మాట్లాడండి. మీరు మీలా ఉండేందుకు ప్రయత్నించండి. ఏ పనిలో అయినా సక్సెస్ కావటం ఎలా అంటే క్లియర్ ప్లాన్ని తయారు చేసుకోవాలి. డెడ్ లైన్ని పెట్టుకోవాలి. డిసిప్లైన్ని పాటించాలి. సెల్ఫ్ కంట్రోల్ చేసుకోవాలి. 100% ఫోకస్ ఉండాలి. కన్సిస్టెన్సీగా పనిచేయాలి. అదృష్టం మరియు కష్టం. అదృష్టం అనేది కష్టపడిన వారికి మాత్రమే దొరుకుతుంది. కష్టాలు బలంగా మారుస్తాయి. అదృష్టం అనేది కష్టపడిన వారి మీద ప్రేమతో వస్తుంది. కష్టాలు లేకుండా విజయం అనేది అర్థరహితం. అదృష్టం అనేది కష్టపడే సమయానికి ఒక పేరు మాత్రమే. కష్టాలు నిజమైన వ్యక్తుల్ని చేస్తాయి. అదృష్టం ఆనందించే వ్యక్తులను చేస్తుంది. అదృష్టం అనేది కష్టపడే వారికి మాత్రమే దొరుకుతుంది, కానీ కష్టాలు అందరికీ దొరుకుతాయి. కష్టాలు మిమ్మల్ని నిజమైన విజయానికి తీసుకెళ్లే మెట్లు. అదృష్టం అనేది కష్టపడే వారి కోసం వేచి ఉంటుంది. కష్టాలు లేకుండా జీవితం అనేది అసంపూర్ణం. ఎన్ని లెక్కలు వేసినా అంతు చిక్కనిదే జీవితం. పగ ప్రతీకారాలతో నీ మనసును పాడు చేసుకోకు. ఇతరులకు కీడు తలపెట్టవలసిన అవసరం లేదు. కాలమే వారి కర్మ ఫలితాన్ని నిర్ణయిస్తుంది. ఆత్మవిశ్వాసం ఎప్పుడూ కోల్పోవద్దు. ఈరోజు నవ్విన వారే రేపు చప్పట్లు కొడతారు. పట్టు విడవక ప్రయత్నిస్తూ ఉండండి. ఆకులెండినా, పూలు వాడినా, పండ్లు రాలినా చెట్టు బాధపడదు. ఎందుకంటే వేళ్ళు బలంగా ఉన్నాయి అనే నమ్మకం. జీవితం కూడా అంతే. నమ్మకం బలంగా ఉంటే చాలు. ఎన్నిసార్లు ఓడినా పర్వాలేదు, మరోసారి ప్రయత్నించండి. నిజమైన ఓటమి అంటే అసలు ప్రయత్నించకపోవటమే. పొగడ్తలతో బ్రతుకుతున్న వారికి మనుషులు గుంపు కావాలి. స్వయం కృషితో ఎదుగుతున్న వారికి ఆత్మవిశ్వాసం కావాలి. ఎంత క్లిష్ట పరిస్థితులు ఎదురైనా సరే మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోకండి. జీవితంలో భయపడకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలను సాధించగలరు. సాధించాలనే ఆశను ఎప్పుడూ వదులుకోవద్దు. ఎందుకంటే సూర్యుడు అస్తమించిన తర్వాతే ఉదయం మళ్ళీ వస్తుంది. ఆత్మవిశ్వాసం సడిలితే ఓటమి ప్రారంభమైనట్లే. అదే ఆత్మవిశ్వాసం నిబ్బరంగా ఉంటే విజయం మిమ్మల్ని వరించినట్లే. కేవలం విజయాల నుంచే కాదు, అపజయాల మీద నుంచి ఎదగటం నేర్చుకోవాలి. కళ అనేది నిద్రలో చూసేది కాదు, నిద్రపోనివ్వని లక్ష్యం. చిన్న లక్ష్యం పెట్టడం నేరం. పెద్ద కలలు కని సాధించు. ఆత్మవిశ్వాసం కష్టపడే మనసే విజయానికి ఆయుధం. అడ్డంకులు నీ దృఢ నిశ్చయాన్ని పరీక్షించేందుకు వస్తాయి. సూర్యుల్లా మెరవాలంటే ముందుగా సూర్యుల్లా దహించాలి. సక్సెస్ అంటే మీ సంతకం ఆటోగ్రాఫ్గా మారటమే. నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో కనుక నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పటానికి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు.
విజయం సాధించటానికి ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ప్రతి చిన్న అడుగు గొప్ప విజయానికి దారి చూపుతుంది. నీ ప్రగతికి మూలం ప్రతిరోజు కొంచెం కృషి, రేపటి విజయంలో పెద్ద మార్పు. నేడు ప్రారంభించు, రేపటి గర్వం నువ్వే అవుతావు. చిన్న అడుగులు పెద్ద విజయాలను సృష్టిస్తాయి. ఆత్మవిశ్వాసంతో ఆశించింది ఏదైనా నిత్య జీవితంలో నిజమవుతుంది. ప్రయత్నం ఆపితే కలలు చనిపోతాయి. కష్టపడి ముందుకు వెళ్తే మార్గం దొరుకుతుంది. ఓర్పు ఉన్నవారికి విజయమే ఫలితం. నేటి కష్టం రేపటి గెలుపు అవుతుంది. కాబట్టి ఎప్పటికీ ప్రయత్నం ఆపొద్దు. కలలు కనేవారే చరిత్ర సృష్టిస్తారు. చిన్న కలలకే పరిమితం అవ్వద్దు. పెద్దగా ఆలోచించు. ప్రతి కళ నీలోని శక్తిని మేల్కొల్పుతుంది. ప్రయత్నించు. విఫలమై నేర్చుకోవాలి. మళ్ళీ లేచి ముందుకు సాగు. నీ కలల దిశగా ఒక్కో అడుగు వెయ్యి. నిన్ను నువ్వు నమ్మినప్పుడు ప్రపంచం కూడా నిన్ను నమ్ముతుంది. ఓడిపోయేవారు ఓడిపోతారు. గెలిచేవారు ఒక్కరే 99 సార్లు ఓడిపోతారు. 100 సార్లు ప్రయత్నిస్తాడు కాబట్టి. తప్పు చేయనప్పుడు ఎవరికీ తలవంచాల్సిన అవసరం లేదు. ఎంతటి కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోవచ్చు. అజ్ఞానం, శ్రద్ధ లేకపోవటం, సందేహాలతో ఉన్న వ్యక్తి ఇహలోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాన్ని పొందలేరు. సూర్యుని వెలుతురు పగలు మాత్రమే దారి చూపుతుంది. కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. ప్రతి సమస్యకు సమాధానం ఉంటుంది. ఏది సరైందో ఎంచుకోవటంలోనే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. చేప కూడా గాలం నుండి తప్పించుకుంటుంది నోరు మూసుకొని ఉంటే. సొంతగా నేర్చుకున్న దానికంటే అనుభవం నేర్చుకున్న పాఠం చాలా విలువైంది. చెప్పే విషయం కంటే చెప్పే విధానం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే ఎప్పటికైనా విజయం సాధిస్తారు. కష్టం ఎరగని మనిషికి సుఖం విలువ తెలియదు. కాలాన్ని వృధా చేసే మనిషికి జీవితం విలువ తెలియదు. ఏదో సాధించాలనే తపంతో కొందరికి నిద్ర పట్టకపోతే ఎదుటివారిని సాధించాలన్న అసూయతో మరికొందరికి నిద్ర పట్టదు. ఒక్క రోజులో ఏ విత్తనం ముఖ్యం కాదు. గొప్పింటి నిర్మాణానికి సమయం పడుతుంది. నమ్మకం గాజు వస్తువు లాంటిది. ఒక్కసారి పగిలిపోతే అతకటం అసాధ్యం. నమ్మకం మనిషి మీద ఉండాలి, ఇతరులు చెప్పిన మాటల మీద కాదు. 100 మంది చేయలేని పని ఒక హేళన చేస్తుంది. మనసు ఎంత నిర్మలంగా ఉంటే జీవితం అంత ఆనందంగా ఉంటుంది. అధైర్యానికి అవకాశం ఇవ్వకూడదు. ఆనందాన్ని చేజార్చుకోకూడదు. ఈ రోజుల్లో డబ్బు లేకపోయినా బ్రతకొచ్చేమో కానీ గట్టిగా మాట్లాడకపోతే బ్రతకలేరు. జ్ఞానులతో వాదించి ఓడినా జ్ఞానం వస్తుంది. అజ్ఞానులతో వాదిస్తే విజ్ఞతను కోల్పోతారు. గాలికి ఎదురు నిలబడటం ఎంత ప్రమాదమో గాలి మాటలు మోసేవారితో అంతకన్నా ప్రమాదం. మూర్ఖులు పొగడతలు వినటం కంటే మంచివాళ్ళ మందలింపు వినటం మంచిది. శత్రువుగా అయినా ఉండాలి కానీ ఎవరికి బానిసలా ఉండకూడదు. కొన్ని సందర్భాలు మనిషిని ఎంతలా కృంగదీస్తాయంటే ఎదుటివారిని ప్రశ్నించలేరు, మీ మనస్సాక్షికి సమాధానం చెప్పుకోలేరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.